ఏమంటాడు, కేసీఆర్ అప్పులు చేసిపోయాడు, అందుకోసమే నాకు ఇప్పుడు పైసలు లేవు, నేను అప్పు చేద్దామంటే కూడా అప్పు ఇస్తలేరు ఎవరు, కేసీఆర్ అప్పులు చేసిపోయిండు అని అంటున్నాడు. కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో అప్పు చేస్తే మా అయితే 4 లక్షల కోట్లు. ఆ 4 లక్షల కోట్లలో ప్రాజెక్టులు కట్టిండు, మిషన్ భగీరథ మంచినీళ్ళు ఇచ్చిండు, 24 గంటల కరెంటు చేసిండు, 10,000 రూపాయల రైతు బంధు వేసిండు, 200 ఉన్న పెన్షన్ని 2,000 చేసిండు, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయల చెక్ ఇచ్చిండు, చేప వృత్తుల వాళ్లకు పనిచేసిండు, గొర్రె వృత్తుల వాళ్లకు గొల్ల వాళ్ళకు పనిచేసిండు. ఇట్లా అనేక 1000 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిండు, పిల్లలకు బడుగు బలమైన వర్గాల పిల్లలకి మైనారిటీ పిల్లలకి చదువు చెప్పించిండు. 4 లక్షల కోట్ల అప్పు చేసి ఇన్ని పనులు చేసిండు కేసీఆర్. బ్రహ్మాండంగా రోడ్లు వేసిండు, బ్రిడ్జ్లు వేసిండు, సెంటర్ లైటింగ్లు చేసుకున్నాం మండల హెడ్ క్వార్టర్లల్లో, ఇన్ని చేసిండు, చెక్ డ్యాములు కట్టిండు. ఒక్కటి కాదు చెప్తే నేను 24 గంటలు పడుతుంది. కేసీఆర్ 10 ఏళ్లలో 4 లక్షల కోట్లు చేస్తే వీడు 2.5 సంవత్సరాలలోనే 4 లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేసిండు మరి? 2,000 4,000 పెన్షన్ అంటివి, తులం బంగారం అంటివి, 15,000 రైతు భరోసా అంటివి, ఇక గుంతలు ఉడతలేవు రోడ్ల మీద. ఒకవేళ కేసీఆర్ నువ్వు అప్పు దొరకనంత అప్పు చేసి ఉంటే నీకు 4 లక్షల కోట్ల అప్పు ఎట్లా దొరికింది? అది కూడా 2.5 ఏళ్లలోనే ఎట్లా దొరికింది? అంటే కేసీఆర్ చేసిన అప్పు చాలా తక్కువ అన్నట్టు లెక్క. మొత్తమే కేసీఆర్ చేస్తే నీకెట్లా దొరికింది అప్పు అని అడుగుతున్నా నేను. కాబట్టి వాళ్ళ అప్పు మీద ఏదైతే అబద్ధం ప్రచారం చేస్తున్నారో ఇగో ఇది వాస్తవం. ఇప్పుడు నేను తండ్రిని, నేను మొత్తం అప్పు చేసి పడేసి అన్ని తాకట్టు పెట్టినా అనుకో, నా కొడుకు ఎవడన్నా అప్పిస్తాడా? బాకీ ఇస్తాడు ఎవడన్నా? ఎప్పుడు బాకీ ఇస్తారు నా కొడుకు కూడా? నేను బాకీ చేసిన దానికంటే ఎక్కడ నా దగ్గర ఆస్తులు ఇంకా ఉంటే నా కొడుకుకు బాకీ ఇస్తారు. మళ్ళా కేసీఆర్ అప్పు చేసిన తెలంగాణని ఆస్తులు పెంచిండు కాబట్టే వీడికి అప్పు దొరుకుతున్నది ఇంకా. ఇది మనం దయచేసి ప్రజల్లో చెప్పాల్సిన అవసరం ఉన్నదే అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా.